జై గురుదత్త శ్రీ గురుదత్త. ఎవరు తమ లౌకిక మోహాలన్నిటినీ కూడా విడిచి భక్తితో భగవంతుణ్ణి కొలుస్తారో వారు అన్ని కర్మల నుండి కూడా విముక్తులవుతారండి. ఏదో స్వార్థపూరితమైన ఆలోచనలతో దేవుడికి కోట్లు ఇస్తాను, నాకు పని జరగాలి, నీకు గుడి కట్టిస్తాను, పని జరగాలి, ఇలాంటివంటే భగవంతుడు కూడా నవ్వుకుంటాడండి. తెలియకుండా నవ్వుకుంటాడు ఆయన. ఏమిటి వీడింత స్వార్థ చింతనతో ఉన్నాడు అని. దేవునిపై మనకున్నటువంటి భక్తిని వివరించేటటువంటి ఒక నీతి కథ ఉందండి. మన పెద్దలందరూ కూడా చెప్పేటటువంటి కథ. పూర్వం ఒక రాజుగారు ఉండేవారండి. ఆయన ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుని రాజ్యాన్ని పాలించేవాడు. నిజంగా ఇలాంటి రాజు ఉంటే ఆ రాజ్యం సుభిక్షమే కదండి. ప్రజలంటే ఆయనకి ప్రేమ, ధర్మస్వభావం కలవాడు. ముందు ముఖ్యంగా ప్రేమ కన్నా ఒక రాజుకి ధర్మస్వభావం కలిగి ఉన్నట్లయితే ఆ రాజ్యము సుభిక్షంగా ఉంటుందండి. నిత్యం భగవంతుణ్ణి ఎంతో భక్తితో కొలిచేవాడండి. తన రాజ్యము ప్రజలు సుభిక్షంగా ఉండాలని భగవంతుణ్ణి పూజించి స్మరించేవాడు కూడా ఆయన. రాజు భక్తికి మెచ్చి భగవంతుడు ఒక రోజున ప్రత్యక్షమయ్యాడు. ఎంత అదృష్టం అండి! భగవద్ దర్శనం చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. ఆ రాజుగారు భగవద్ దర్శనాన్ని పొందగలిగాడు. భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపం చూసిన రాజు ఆనంద పారవస్యంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. దేవుడికి నమస్కరించాడు. ఏమంటే భగవంతుడు కనిపించినప్పుడు మనకి నోరు భగవంతుడు ఇచ్చాడు. కనీసం దాంతో ఒకసారి స్పర్శ, ఆ నోటితో చక్కటి మాటలు మాట్లాడగలిగేటటువంటి శ్లోకమో పద్యమో చదివేటటువంటి సంస్కారం ఉండాలి. ఆ రాజుగారికి ఉంది కాబట్టి చక్కగా స్వామి యొక్క నామాలని కీర్తించాడు. దేవుడు ఆనందపడిపోయాడు. భగవంతుడు, రాజా, నీ భక్తికి మెచ్చానయ్యా. నేను కనిపించినప్పుడు ఎలా అవుతే నువ్వు చదువుకుంటున్నావో నేను కనిపించిన తర్వాత కూడా పొల్లు పోకుండా చాలా చక్కగా చదివేవయ్యా నా నామాల్ని. నేనైతే చాలా ఆనంద పారవస్యంతో ఉన్నాను. ఏదైనా వరం కోరుకో అన్నాడు భగవంతుడు. రాజుగారు, స్వామి, మీ కరుణా కటాక్షాల వల్ల నా రాజ్యంలో సిరి సంపదలు ఉన్నాయి. అందరూ సంతోషంగానే ఉన్నారండి. కానీ నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తారా స్వామి అన్నాడు. వెంటనే భగవంతుడు, చెప్పు రాజా, ఏమిటి? నీ యొక్క వాక్కు విన్నాను, చాలా చక్కటి వాక్కు, చాలా ఆనంద పారవస్యంలో ఉన్నాను. నువ్వేమి వరం కోరుకో, నేను ఇచ్చేస్తాను అన్నాడు. మీరు నాకు దర్శనం ఇచ్చినట్లే నా ప్రజలకు కూడా దర్శన భాగ్యం కల్పించండి స్వామి. నాకొక్కడికే కాదు, అందరికీ కల్పిస్తే నేను ఈ రాజ్యాన్ని పాలించేటటువంటి రాజుగా చాలా ఆనందపడతాను. నాకొక్కడికి కనిపించారనుకోండి, ఏదో స్వార్థంగా అనిపిస్తుంది. మీరు అందరికీ కనిపిస్తే బాగుంటుంది కదా అని నా అభిప్రాయము అన్నాడు. భగవంతుడు, ఇది ఎలా సాధ్యం అవుతుంది అని ఏదో చెప్పబోతుంటే రాజు అడ్డుపడి, స్వామి, నా కోరిక మీరే తీస్తానన్నారు. మీరు ఆనంద పారవస్యంలో ఉన్నాను, ఏదైనా కోరుకో ఉన్నారు. నాకు ఇంతకన్నా కోరికలు ఏమి లేవు స్వామి. నాకు కావాల్సిందల్లా మీరు నా రాజ్యంలో ప్రజలందరికీ కూడా దర్శనం ఇచ్చారనుకోండి, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకు నా రాజ్యానికి డబ్బుకు అవుతే లోటు లేదు. మీరే చూశారు. ఇంకా కావాల్సింది ఏముంది? మీ దర్శన భాగ్యం అందరికీ ఇచ్చారనుకోండి, నేను చాలా ఆనందపడిపోతాను అన్నాడు. సరే, ఆయన ఒక్కసారి నవ్వుకుని, స్వామి, నా కోరిక మీరు తీర్చవలసిందే అని అనగానే ఆయన నవ్వుకుంటూ, సరేలేవయ్యా, నీ కోరిక నేను తీరుస్తాను. కానీ సరే, రేపు నీ రాజ్య ప్రజలందరినీ కూడా తీసుకుని అలా ఎత్తు కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గరికి వచ్చేయి. అందరినీ తీసుకొచ్చేయి, ఎవరిని వదలొద్దు. మళ్ళీ నువ్వు ఫీల్ అయిపోతావు. అందరినీ తీసుకుని వచ్చేయి, నేను దర్శనం ఇస్తాను వాళ్ళందరికీ అన్నాడు. వెంటనే రాజుగారు ఆనందపడిపోయి ఒకసారి నమస్కరించగానే స్వామివారు అంతర్ధానం అయిపోయారు. వెంటనే రాజుగారు మరుసటి రోజు ఉదయం రాజ్యంలో పెద్ద దండోర వేయించారండి. రేపు ఉదయం రాజుగారితో కలిసి అందరూ కూడా ఆ పెద్ద కొండ దగ్గరికి రావాల్సిందే. అక్కడ అందరికీ కూడా రాజుగారు భగవద్ దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది రాజుగారి ఆజ్ఞ అంటూ దండోరా వేయించారు. రెండో రోజు రాజుగారు తన ప్రజలందరినీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు. అయితే స్వామి దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు కాకుండా చక్కగా అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. కొండ దారిలో అలా వెళుతున్న దారిలో ఒకచోట రాగి నాణాలు
అలా రాసి కనిపించిందండి. వెంటనే ప్రజలు కొంతమంది అవి తీసుకోవడానికి పరిగెత్తారు. అయితే రాజుగారు కొంత జ్ఞాని అండి. పూర్వజన్మ వాసనాఫలంతో కొంతమంది కొన్ని వస్తాయి. అది కులంతో వచ్చేవి కాదండి, మతంతో వచ్చేవి కాదు, పూర్వజన్మ వాసనాఫలాల వల్ల వస్తాయి. రాజుగారు కొంత జ్ఞాని ఆయన. అందువలన ఆ స్వామివారి భక్తుడైనటువంటి రాజుగారు వెంటనే ప్రజలు చెప్తారు, అటువైపు ఎవరు దృష్టి పెట్టకండి, ఎందుకంటే మీరందరూ దైవ దర్శనానికి వెళ్తున్నారు. దైవ దర్శనానికి వెళ్ళే ముందు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మన దృష్టి అంతా దేవుడి మీద ఉండాలి, రాగి నాణ్యాల మీద కాదు. భగవంతుడే దర్శనం ఇచ్చేటప్పుడు రాగి ఎంతయ్యా, మీరు వదిలేయండి అవన్నీ అని రాగి నాణ్యాల వెంట పెడద్దని చెప్పాడు. సరే, ఈ రాగి నాణ్యాల వెంటపడి మీ అదృష్టాన్ని కాలదన్నుకోకండి అని మరొకసారి హెచ్చరించాడు. సరే, కొంతమంది ఉంటారు కదా జనం, అందరినీ చూడలేదు కదా రాజుగారు. కొంతమంది ఏం చేశారంటే, రాజుగారు ఇలాగే మాట్లాడతాడయ్యా, మన ఎదురుకుండా రాగి నాణ్యాలు కనిపిస్తుంటే వదిలేసేసి పైకి వెళ్తామా మనం, ఈ పిచ్చి రాజులాగా ఉన్నాడైనా. కొంతమంది భగవంతుడు తర్వాత అయినా చూసుకోవచ్చు మనం, పర్లా రోజు చూడట్లేదా మన పటాల్లో, మనం వెళ్ళి చూడాలా, చక్కగా రాగి నాణ్యాలను ఉంటే వదిలేసి వెళ్ళిపోతాం, మళ్ళీ ఎవరన్నా పట్టుకుపోతే మనకేమైనా ఉంటాయా అని చెప్పి రాగి నాణ్యాలను తీసుకోవడానికి వెళ్ళి అలా అటువైపు నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. అవి ఏరుకుని ఇంటికి వెళ్ళిపోయారు. రాజు ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళాక ఒక చోట వెండి నాణ్యాల రాశి కనిపించింది. కొందరు అటువైపు మళ్ళీ పరిగెత్తారు. వెండి నాణ్యాలను మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు. రాజుగారు కొంచెం బాధ అనిపిస్తోంది. అది ఏంటి జనం ఎన్ని చెప్పినా అలా వాటి మీద వెళ్ళిపోతున్నారు ఏమిటి. రాజు మిగిలిన వారితో కలిసి ముందుకు సాగాడు. మీరల్లా రెండర్రా, జాగ్రత్తగా వాటికి ఆశపడకండర్రా అన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఇంకా వెండి నాణ్యాలు కాకుండా బంగారు నాణ్యాలు రాసి కనిపించింది. ఇంకా రాజుతో వచ్చిన వారు అందరి దృష్టి ఎప్పుడైతే బంగారం కనిపించిందో, రాజుగారు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఇంకా రాజుగారి వైపు దృష్టి మళ్ళదా. అందరికీ కూడా బంగారు నాణ్యాలు రాసే కనిపించింది. అలా గుట్టలుగా కనిపిస్తుంటే రాజుగారు ఎంత మంచి వాక్యాలు చెప్తే ఉపయోగమే ఉంది. ఆ పైన స్వామి ఉంటాడో ఉండడో మనకి ఎందుకయ్యా, ఇక్కడ బంగారు నాణ్యాలు కనిపించే చక్కగా ఇరుకుపోదాం ఇంటికి అని ఆయన కనిపించినా మనం అడిగేది ఇదే కదా, ఇక్కడ కనిపించినప్పుడు ఇంకెందుకు ఆయన అని చెప్పి చక్కగా అందరూ రాజుగారు వారిస్తున్నా వెనక ఇతరులాగే బంగారు నాణ్యాలను మూట కట్టుకుని అందరూ ఇంటికి పరిగెత్తారు. చివరికి మిగిలింది అక్కడ ఎవరయ్యా అంటే రాజు రాణి ఇద్దరే మిగిలారు. రాజుగారు రాణిగారితో ఇలా ఉన్నారు, చూసావా నేను ఎంత ప్రయత్నం చేశానో ఈ ప్రజలు కోసం అని, భగవంతుడిని కూడా ఆయన ఇంకేం వరం కావాలంటే నా ప్రజలకి దైవ దర్శనం కావాలనుకున్నాను, కానీ వీళ్ళు చూసావా ఎంత మోసం చేశారో నన్ను, దారి మధ్యలో ఏదో కనిపిస్తున్నాయని చెప్పేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. దైవ దర్శనానికి కూడా స్వామివారిని ఇస్తానని చెప్తుంటే కాదనుకుని వెళ్ళిపోయారు. నాకు చాలా బాధాకరంగా ఉంది రాణి, ఈ ప్రజలు ఎంత మూర్ఖులు, ఆశలో పడిపోయారు వీళ్ళు, భగవంతుడు నిజ దర్శనం లభిస్తుందని తెలిసినా ఎలా వెళ్ళిపోయారో చూసావా, నాకైతే చాలా బాధగా ఉంది. మనం మాత్రం చక్కగా స్వామి దర్శనం చేసుకుని వెళ్దాం, ఉన్నది చెప్దాం, స్వామితో ఏం చేస్తాం అని అనుకుంటూ భగవంతుడి నిజ దర్శనం లభించడం కంటే భాగ్యం ఏముంటుంది మనకి. భగవంతుడు ఎదుట ఈ ధనము సిరి సంపదలు ఒక లెక్క కాదు కదా, ఈ విషయం వీరు ఎవ్వరికీ తెలియటం లేదు అని బాధపడుతూ రాజు రాణి ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక 7 రంగుల్లో ధగ మెరిసేటటువంటి వజ్రాల రాశి కనిపించింది. వెంటనే రాణిగారు, అంతవరకు రాజుగారి మాటలు విన్నటువంటి రాణిగారు వెంటనే ఆకర్షితులైపోయారు. స్వామి మనం పైకి వెళ్ళినా ఆయన ఉంటాడో ఉండడో, మీకు చెప్పింది వస్తాడో రాడు, ఎందుకండి అంత అత్యాసపోయి మనం పైకి వెళ్ళటం ఎందుకు, మనతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, ఇంత దగదగా మెరుస్తున్నాయి, మనకు ఉపయోగపడతాయి కదా వజ్రాలు, మనం కాదనుకుంటే ఎవడో ఒకడు పట్టుకుపోతాడు, నేను పట్టుకెళ్ళిపోతానులేండి అని చెప్పేసి రాజుగారిని వదిలేసి వజ్రాలన్నింటినీ మూట కట్టుకుని రాణిగారు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. మీరు త్వరగా వెళ్ళి వచ్చేసేయండి, లేట్ చేయకండి, మళ్ళీ మీ ఆరోగ్యం కూడా అట్టే అంత మంచిది కాదు అని రాణిగారు రాజుగారిని అంది. రాజుగారికి నవ్వాలో ఏడవాలో తెలియక రాణి మాటలకు రాజుగారికి విరక్తి చెందాడు జీవితం మీదే. ఎందువల్లంటే వీళ్ళందరూ కూడా అత్యాసపరుల కిందే ఆయన కనిపించారండి. బరువైన మనసుతో ఒక్కటే అనుకున్నాడు ఆయన, భగవంతుడు ఏ మార్గం అయితే చెప్పాడు ఆ కొండవైపు ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నిజంగా వెళ్ళంగానే ఒక్కసారి ఆయనకి రోమాలు నెక్కపొడుచుకున్నాయి రాజుగారికి. సాక్షాత్తు భగవంతుడు అలా నిలబడి ఉన్నాడు. ఏమయ్యా నీ గురించి ఎంతసేపు నుంచున్నానయ్యా, నువ్వు కోరితే సరే అన్నాను, ఇదే ఇంత లేట్ ఏంటయ్యా అన్నాడు.
ఒంటరిగా వచ్చిన రాజును చూసి చిరునవ్వుతో, ఓ రాజా, నీ భార్య ఏదయ్యా? స్వామి దర్శనానికి గుడికి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు కానీ భార్యతో వెళ్ళాలని నీకు లేదా? ఆ కామన్ సెన్స్ లేదా నీకు అన్నాడు. వెంటనే తలదించుకున్నాడు రాజుగారు. నీ బంధువులు ప్రజలు ఎక్కడయ్యా? అందరినీ తీసుకొస్తా అన్నావు, అందరికీ దైవ దర్శనం కావాలని కోరుకున్నావు. ఇదేంటయ్యా, నీ భార్య లేదు, నీ బంధువులు లేరు, నీ ప్రజలు లేరు, నువ్వు ఒక్కడు ఊపుకుంటూ వస్తావా? ఏమిటయ్యా, అందరికీ రోగాలు వచ్చినాయా ఏమిటి? నేను చాలా సమయం నుంచి ఇక్కడే ఉన్నానయ్యా రాజా, కొంచెం కాళ్ళు అయితే నొప్పిగా ఉన్నాయి, మీ అందరి కోసం ఎంత నిలబడి ఉన్నాను చూసి ఆతృతతో ఎదురు చూస్తున్నాను అన్నాడు స్వామి. రాజుగారు సిగ్గుతో తలదించుకుని అది చూసి భగవంతుడు నవ్వి, ఓ రాజా, నువ్వేం ఫీల్ అవ్వకయ్యా. ఎవరైతే తమ జీవితంలో భౌతిక సాంసారిక సుఖాలు నాకంటే ఎక్కువ అని భావిస్తారో వారు ఎప్పటికీ కూడా వారికి నేను కనిపించనయ్యా. వారు ఎన్ని దేవాలయ దర్శనాలు చేసినా, 365 రోజులు టిక్కెట్ తీసుకుని స్వామివారి తిరుమల దర్శనం చేసినా, 365 రోజు తిరువన్నామలయ దర్శనం చేసుకున్నా, అలాంటి వారు నా కృపకు ఎప్పటికీ పాత్రులు కాలేరయ్యా. నేను ఎప్పటికీ కనిపించను. ఎందువలంటే వాళ్ళు ఒక విహారయాత్రగా చేస్తున్నారు అంతే. నా దర్శనం కోసం స్వచ్ఛమైన మనసుతో రావట్లా, వాళ్ళు కేవలం విహారయాత్రగా వచ్చిపోతున్నారు. తిరుపతి అంటే విహారయాత్ర, తిరువన్నామలై అంటే విహారయాత్ర, కాశీ అంటే విహారయాత్ర. స్వచ్ఛమైన మనసు లేదయ్యా. సాంసారిక సుఖాలు, భౌతిక సుఖాలు నాకంటే ఎక్కువని భావిస్తున్నారు. అలాంటప్పుడు నేను కనిపించవలసిన అవసరం ఏముందయ్యా నాకు రాజా? అలాంటి వారి కోసమా నువ్వు తాపత్రయపడింది అంటూ స్వామివారు ఒక్కసారి అంతర్ధానం అయిపోయారు. రాజుగారికి ఏం చెయ్యాలో తెలియక నిశ్చేష్టుడై ఉండిపోయాడు. ఇది కథ అయినప్పటికీ కూడానండి, వాస్తవానికి దగ్గరగా ఉన్నదనే మనం మాట్లాడుకోవాలి. భగవంతుడు ముందు ఇవన్నీ కూడా మనకి కనిపించేవన్నీ కూడా చాలా చిన్నవండి. మనం కూడా భగవంతుణ్ణి కోరుకునేది, నాకు 100 కోట్లు రావాలి నీకు గుడి కట్టిస్తాను, కోట్లు రావాలి నీకు గుడి కట్టిస్తానంటే భగవంతుడు కూడా హర్షించడండి. అది ముందు మనకు తెలుసుకోవాలి. మనకి చెప్పేవాళ్ళందరూ కూడా అలా చెప్పడం వలన బహుశా ఇలా కోరుకోవాలేమో అని ఎవరు పడితే వాళ్ళు అలా కోరేసుకుంటున్నారు. అలా కోరుకున్నంతసేపు నీ పనులు లేట్ అవుతూనే ఉంటాయి. నీ స్వచ్ఛమైన మనస్సుతో భగవంతుని దృష్టి పెట్టు, నీకు పనులు ఎందుకవో. నువ్వు లంచం ఇచ్చి చేసుకుంటానన్నంతసేపు భగవంతుడు కూడా హర్షించడు. మనం చెయ్యాల్సింది ఏమంటే, భగవంతుడు మనం ఇచ్చేదాన్ని తుచ్చమైన వాటి కోసం ఆయన ఆశించడు. మనం గుడికి వెళ్తామంటే మన కొబ్బరికాయలును మన అరటిపళ్ళు కోసం ఆయన ఆశిస్తాడా? నువ్వు అరటిపండు ఇస్తావా, ఇవాళ తీసుకొస్తావా, కొబ్బరికాయ తీసుకొస్తావా, యాపిల్ తీసుకొస్తావా, ద్రాక్ష తీసుకొస్తావా అని చూస్తాడా ఆయన? ఆయన కోరుకునేది ఒక్కటేనండి. మన దగ్గర నుంచి ఆయన కోరుకునేది ఒక్కటే. ఏమిటి ఆ ఒక్కటి అంటే, కేవలం మన మనస్సు. మన మనస్సును లగ్నం చేయమని, ఆయన మీద లగ్నం చేయమని స్వామివారు కోరుకుంటున్నారండి. అది ఆయన కోరుకునేది. నువ్వు ఇచ్చేటటువంటి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు ఇవి కాదండి ఆయన కోరుకునేది. అందుకనే సాక్షాత్తు శంకర, సాక్షాత్ శంకర అని మనం అనుకుంటూ ఉంటాం. ఎవరిని? ఆదిశంకరాచార్యుల వారిని మనం అంటూ ఉంటాం. ఆయన ఒక అద్భుతమైన శ్లోకము శివానంద లహరిలో చెప్పారండి. ఈ విషయం మీదే చెప్పారు. స్వామి, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, నేను ఇవ్వాల్సింది ఏమి ఇవ్వగలనయ్యా నీకు? నేనేమి ఇవ్వలేను, నా మనస్సును ఒక్కటే నేను అర్పిస్తున్నానని శివానంద లహరిలో చాలా అద్భుతంగా మన ఆదిశంకరుల వారు ఒక మాట చెప్పారు ఒక శ్లోకం ద్వారా. ఎంత అద్భుతమైన శ్లోకం అంటేనండి, కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే శిరస్థే సీతాంసౌ చరణయుగళస్థే అఖిల శుభే కిమర్థః దాస్యేహం భవతు భవదద్దం మమ మనః. శంకర భగవత్పాదులు ఎంత చక్కగా చెప్తున్నారండి ఈ శ్లోకంలో. అయితే ఈ సమాజంలో మనం చూస్తున్నాం, ఈ శ్లోకాల్ని తప్పుడుగా అనువాదం చేసి చెప్తున్నారండి. చాలా ఆశ్చర్యకరమైన విషయం. పెద్ద పెద్ద వాళ్ళే ఈ శ్లోకాన్ని సరైన భావ ప్రకటన ఇవ్వట్లా, అది ఇంచుమించు మార్చేసి చెప్తున్నారు. చాలా బాధాకరంగా ఉంటుంది అటువంటి వింటూ ఉంటే. అందుకనే కొంత సంస్కృత జ్ఞానం అనేది ఉంటే అటువంటి పొరపాట్లు అనేవి జరగదు. ఇక్కడ శంకర భగవత్పాదులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు?
గిరీశా, ఓ శివ, చేతిలో బంగారు కొండ ఉందయ్యా నీకు, సమీపంలో నీ పక్కనే కుబేరుడు ఉన్నాడు, కామధేను ఉంది నీ దగ్గర, కల్పవృక్షము ఉంది, చింతామణి మొదలుకొన్నవన్నీ కూడా నీ గృహంలో విరాజిల్లుతున్నాయి. శిరోపరి భాగంలో అంటే నీ నెత్తి మీద చంద్రుడు ఉన్నాడు, ప్రకాశవంతంగా ఉన్నాడు. అంటే నీ మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉందో మాకు అర్థమైపోతుంది. సమస్త మంగళాలు నీ పాదపద్మాల సన్నిధిలో ఉండగా నేను ఏమి ఇవ్వగలనయ్యా నీకు? నేను ఏం తీసుకురాగలను నీకు? నువ్వు కోరుకునేది అరటిపళ్ళును, కొబ్బరికాయలును, కొబ్బరి బొండాలు, యాపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళ కాదు కదా. నేనేమి ఇవ్వగలను నీకు? అన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా. సాక్షాత్ కుబేరుడే నీ సమీపంలో ఉన్నాడు, కామధేనువే నీ పక్కన ఉంది. ఏమి కోరుకున్నా ఇచ్చేది కామధేను. కల్పవృక్షం ఏ కోరుకుంటే అది ఇస్తుంది. చింతామణి ఉంది, బంగారు కొండే ఉంది నీ దగ్గర. నేను ఏమి ఇవ్వగలనయ్యా? నా మనస్సును నీకు అర్పిస్తున్నాను స్వామి, నా మనస్సును నీకు అర్పిస్తున్నాను, దయచేసి స్వీకరింపము. ఇదండి కోరుకునేది. ఎవరు కోరుకున్నా, ఏ భక్తుడు కోరుకున్నా భగవంతుణ్ణి ఇది కోరుకోవాలి. నా మనస్సును నీకు అర్పిస్తున్నాను స్వామి, స్వీకరించుము అని కోరుకోవాలి తప్పించి నాకు 100 కోట్లు కావాలి, 10 కోట్లు కావాలి, 5 కోట్లు కావాలి, నీకు ధ్వజస్తంభాలు కట్టిస్తా, నీకు గుళ్ళు కట్టిస్తా, ఇది భగవంతుడు హర్షించడు. మనం కోరుకోవాల్సింది ఇదే, నా మనస్సును నీకు అర్పిస్తున్నాను, స్వీకరించుము. ఆ విధంగా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడు హర్షిస్తారండి. నిజంగా వారందరూ రాజుగారితో పాటు వెళ్ళి ఉన్నట్లయితే వారందరికీ కూడా భగవద్ దర్శనం కలిగేది. వారు ఏమి కోరుకున్నా ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చేవారు. కానీ ఆశ అనేది రాగి వెండే బంగారంలాగా కనిపించడం ఏంటి, వాళ్ళు అక్కడితోనే వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి మనం అలాంటిది కాకుండా భగవంతుడు మనకి ఏదైతే నిర్దేశించారో ఆ మార్గంలో మనం వెళ్ళటానికి, సద్గురువులను ఆశ్రయించి మనం వెళ్ళటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మాణికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.